నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పొన్నాల లక్ష్మయ్యను భారాసలోకి ఆహ్వానించిన కేటీఆర్. రేపు సీఎంతో భేటీ తర్వాత వివరాలు వెల్లడిస్తామన్న పొన్నాల. రేపు 58 మంది పేర్లతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల. వామపక్షాలతో పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడి. రాజకీయ ఆలోచన తప్ప కేసీఆర్కు ప్రజలపై చిత్తశుద్ధి లేదన్న కిషన్ రెడ్డి. భాజపా అధికారంలోకి వస్తే రైతు రాజ్యం తెస్తానని స్పష్టీకరణ. వరంగల్లో అశ్రునయనాల మధ్య ప్రవళిక అంత్యక్రియలు. ప్రేమ వ్యవహారమే కారణమన్న డీసీపీ ఎం వెంకటేశ్వర్లు. అన్ని సమస్యలకు పరిష్కారం కేసీఆర్ గద్దె దిగడమేనన్న రేవంత్. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబురాలు. ఊరువాడ ఆడిపాడిన ఆడపడుచులు. గాజాలో చిక్కుకున్న విదేశీయులకు ఉపశమనం. దేశంలోకి వచ్చేందుకు అనుమతిచ్చిన ఈజిప్ట్. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పొన్నాలను కేటీఆర్ భారాసలోకి ఆహ్వానించారు. పొన్నాలకు సముచిత స్థానం కల్పిస్తామన్న కేటీఆర్ పార్టీలో చేరేందుకు లక్ష్మయ్య సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం తర్వాత పొన్నాల తుది నిర్ణయం ప్రకటిస్తారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తూ కాంగ్రెస్ను భ్రష్టు పట్టిస్తున్నారని లక్ష్మయ్య ఆరోపించారు. శాసనసభ ఎన్నికల వేళ గెలుపే లక్ష్యంగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన భారాస ఇతర పార్టీలోని కీలకమైన అసంతృప్త నేతలపై కన్నేసింది. సముచిత స్థానం కల్పిస్తామంటూ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇటీవలే కొందరు నేతలకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్న కేటీఆర్ తాజాగా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను పార్టీలోకి ఆహ్వానించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ లోని పొన్నాల ఇంటికి వెళ్లారు. కేసీఆర్ సూచన మేరకే పొన్నాలను కలిసినట్లు తెలిపారు. కాంగ్రెస్ లో 45 ఏళ్లు పనిచేసిన నేత రాజీనామా చేస్తే చచ్చే ముందు ఇదేం రోగమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడటం తనను తీవ్రంగా కలిచివేసిందని కేటీఆర్ అన్నారు. వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు. అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని, ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్ గా బాధపడి ఉంటారు. పార్టీ వారైనా, న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎన్లకు పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్లు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతా ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. దరిద్రమైన మాట అంటే చచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు. చచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు, ఎవరు ఎప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తెలుసు అండి. కాబట్టి ఈ రకమైన మాటలు, ఇంత చిల్లరగా మాట్లాడడం, ఇంత అందుకే పెద్దల ఆ సామెత ఊరికనే చెప్పలేదు. కనకపు సింహాసనమున్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే, ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా ఏ వ్యవహారం అయితే ఆయన చేస్తా ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆదివారం సమావేశమవుతానని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. తన చావు గెలుపోటముల గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొన్నాల తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడైన తర్వాత వచ్చిన ఏ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు కూడా రాలేదని గుర్తు చేశారు. అవునా, విజ్ఞులైన మీరు చూడండి ఎవరేం మాట్లాడుతున్నారు. నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ టు దట్ లెవెల్. ఇట్స్ సో సాడ్, సో బ్యాడ్. How dare you talk to a senior person or anybody as a matter of fact in the party? ఒక వ్యక్తి ఏ మేరకు బాధపడుతున్నాడో, స్థానం కోల్పోతున్నాడో, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతానికి చేసిన సేవలు కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక
అర్థం చేసుకోలేక ఏదో ఏమన్నాడు ఇంకేదో అన్నాడు ముసలే ఓహో ఆహా ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరయ్యా పొన్నాల లక్ష్మయ్య? ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి? ఈయనెవరయ్యా? ఎప్పుడొచ్చాడయ్యా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా నీ అసెంబ్లీ సీటు? నువ్వు చేసిన ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇవన్నీ చిట్టా తీయలేమా? డీటెయిల్స్ రావా? అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకోలేదు. ఓడిపోయారు అంటున్నావు. నేను చెప్పిన దానికి సమాధానం అడగలే మరి. ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? 2014లో కానీ 2018లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? పొన్నాల లక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా? తారారెడ్డి గారు 2 సార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోయిందే, తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడే ఓడిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా, దానికి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్తో ఆదివారం జరిగే సమావేశం అనంతరం భారాసాలో చేరే అంశంపై పొన్నాల లక్ష్మయ్య ప్రకటన చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్టానం రేపు విడుదల చేస్తుందని ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ తెలిపారు. 58 మంది పేర్లతో తొలి జాబితాను ఉంటుందని వెల్లడించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాలుంటాయని మురళీధరన్ స్పష్టం చేశారు. First stage of candidates that list will be announced on tomorrow by Congress High Command with other states also. First 58 will be releasing by High Command on most probably on tomorrow. And other seat discussions are going on. It will be finalized within 2 days. What about Communist alliance with Communist Party? The discussion will be going in the last stage. Number 1 winning chance, number 2 loyalty. You know there are only 119 seats. We are trying to accommodate maximum party workers and leaders. See, Congress party is accommodating all religion and all caste. It's a genuine decision came from Congress High Command. కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి బరిలో ఉంటానని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. మా జిల్లాతోటి పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల మీద నాకున్నటువంటి అవగాహన మేరకి, నాకున్నటువంటి శక్తి మేరకి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం రేవంత్ పడేటటువంటి కష్టానికి అనుగుణంగా మేము కూడా చేదోడు వాదోడుగా ఉండి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం శాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. వారు సంతోషంతో మీ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి, చాలా బాగుంది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గెలుపుబాటులో తీసుకొచ్చేదానికి మీరు పనిచేయాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆదేశించడం జరిగింది. ఆ కార్యక్రమానికి నిబద్ధుడయ్యా నేను పార్టీలోకి వచ్చానని చెప్పడం జరిగింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం నా శక్తిని ఉపయోగిస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. పార్టీ ఇష్టం అండి, పార్టీ ఏది చెప్తే అది చేస్తానని చెప్పాను. పాలేరులో గతంలో నిలబడటం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఏది చెప్తే అది చేస్తానని చెప్పాను. పార్టీని ఎంబరాజ్ చేసే ఉద్దేశం నాకు లేదు. కృష్ణా జలాల ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఆలస్యం కావడానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో భాజపా ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డితో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి, బండి సంజయ్, మురళీధర్రావు హాజరయ్యారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే 6 ఎక్కువగా బడ్జెట్ కేటాయించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వడ్ల కొనుగోలు టెండర్ల పేరుతో మరో 500 కోట్లు దండుకునేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అని మోసం చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కైలాష్ చౌదరి ఆరోపించారు. తెలంగాణకు అందాల్సిన నీళ్లు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈరోజు వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆలస్యం కావడానికి ఎవరైనా కారణం ఉన్నారంటే ఫామ్ హౌస్ ఇంజనీరు కేసీఆర్ మాత్రమే అని చేస్తాను. ఆయన ఫామ్ హౌస్ ఇంజనీర్ కేసీఆర్ కారణంగానే ఈ యొక్క కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడంలో
ఆలస్యమైంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము అనేక రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వానికి చెప్పిన తర్వాత ఈరోజు విడ్రా చేసుకున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ యొక్క ట్రిబ్యునల్కు ఈరోజు పచ్చ జెండా ఊపిందని మనం చేస్తున్నాం. కేంద్రము కొనుగోలు చేయడానికి పండించిన ప్రతి గింజ కొనడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. నేను కిషన్ రెడ్డి గారు పీయూష్ గారిని కలిసినప్పుడల్లా బాయిల్ రైస్ కూడా ఈయన బాయిల్ రైస్ కొని ఇప్పి అని చెప్పి సంతకం పెట్టొచ్చింది. ఈయన అయినా కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో పోయినాము. బాయిల్ రైస్ కూడా కొనిపించే ప్రయత్నం కొన్నాం కూడా. ఈ కేంద్రం కొనడానికి 2300 రూపాయలకు కేంద్రం కొనడానికి సిద్ధంగానే ఉన్నప్పుడు నువ్వు 1700 రూపాయలకే ఎట్లా టెండర్లు పెడతావు? ఇప్పటికే ఈ సివిల్ సప్లై శాఖ 40,000 కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు దీనివల్ల అదనంగా 2,000-3,000 కోట్ల రూపాయల నష్టాల లోపల పడే ప్రమాదం ఉంది. ఇవాళ నువ్వు ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు? దీనికి కారణం ఏంటంటే దాదాపు 500 నుంచి 700 కోట్ల రూపాయలు ఇవాళ సీఎంఓ ఆఫీస్కు ముట్ట చెప్పే ప్రయత్నం. ప్రవళిక ఆత్మహత్యపై విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాయి. యువత కలలు, వారి ఆశలు, ఆకాంక్షలపై జరిగిన హత్య అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని భాజపా డిమాండ్ చేసింది. ప్రవళిక ఆత్మహత్యను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. హైదరాబాద్ అశోక్ నగర్లో నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య రాజకీయంగా మాటల యుద్ధానికి దారితీసింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా పోస్టు చేసిన రాహుల్, ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిన వార్త తనకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ఘటన చాలా బాధాకరం, విచారకరమన్నారు. ప్రవళికది ఆత్మహత్య కాదన్న రాహుల్ గాంధీ, యువత కలలు, వారి ఆశలు, ఆకాంక్షలపై జరిగిన హత్యగా అభివర్ణించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తుందని, నెలలోనే యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని పునర్వ్యవస్థీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఖాళీలున్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాదిలోగా భర్తీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ప్రవళిక ఆత్మహత్యపై తీవ్రంగా స్పందించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, కావలసినన్ని ఉద్యోగాలు ఇచ్చుకుందామని అన్నారు. ప్రవళిక ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. సకల జన సమ్మెలు నాలాంటి వారు తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదిరించి పోరాటం చేసి తెలంగాణ తెస్తే ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించలేక ఈ ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం రాబోతుంది. పారదర్శకంగా ఖాళీలన్నీ భర్తీ చేయడంతో పాటు ఇంకా ఒక కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, కొత్త మండలాలు వచ్చినాయి, ఇంకా 1,00,000 ఉద్యోగాలు అదనంగా ప్రభుత్వ పరంగా సృష్టించి అవన్నీ కూడా పారదర్శకంగా నిర్వహిస్తాం. మీరు యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ తెలంగాణ 15.1% అంటే హైయెస్ట్. దేంట్లో దేనికి పనికి వచ్చిన వాళ్ళు ఓటు కోసం వచ్చి అడుగుతారా? ఈ పిల్లలు డిమాండ్ ఒకటి ఉంది. నిజంగానే ప్రభుత్వం న్యాయం చేయదలుచుకుంటే మీరు సిట్టింగ్ జడ్జితో సిబిఐ ఎంక్వైరీ పెట్టించి 2015 నుంచి రివ్యూ చేసి ఈ పేపర్స్ ఎట్లా లీక్ అవుతున్నాయి, ఎందుకు లీక్ అవుతున్నాయి, ఎవరితో లీక్ అవుతున్నాయి, మాటి మాటికి ఈ పేపర్స్ లీక్ అవుతూ పోతున్నారు. మీరు ఈ రిక్రూట్మెంట్ ఇర్రెగ్యులారిటీస్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎందుకు చేయలేకపోతున్నారు? ఎమ్మెల్సీ కవితకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా కౌంటర్ పోస్ట్ చేశారు. బతుకమ్మ సంబరాల గురించి కవిత రంగురంగుల వీడియోలు పెడుతున్నారని, వీడియోలు పెట్టే కవితకు ప్రవళిక ఆత్మఘోష వినబడటం లేదా అని ప్రశ్నించారు. మీకు పొలిటికల్ స్లోగన్లు తప్ప మానవీయ ఎజెండాలు లేవని విమర్శించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత, ప్రవళిక ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్య విచారకరమని, ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆమె అన్నారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయలేదా? రేవంత్ రెడ్డి కూడా ఎక్స్ లో పోస్టు పెట్టలేదా అని కవిత ప్రశ్నించారు. హత్య చేసిన వారే ఓదార్చుతున్నట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆవేదన బూటకమని, కాంగ్రెస్ ఆందోళన నాటకమని కవిత మండిపడ్డారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. మరోసారి మోసపోతే ఘోష తప్పదు, జర మేలుకో విద్యార్థి అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకుని ప్రవళికకు, కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలంటూ మహబూబాబాద్లో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయం నుంచి బైపాస్ రోడ్డు వరకు ర్యాలీ తీశారు.
ప్రవళిక ఆత్మహత్యను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అమ్మాయి వ్యక్తిత్వంపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. ఒక సోదరి, ఒక ఆడబిడ్డ, మన ఇంటి బిడ్డ ఈరోజు ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నది. కన్న తల్లిదండ్రులకు రాసిన లేఖను చూస్తే నిజంగా ఎలాంటి వాడికైనా అంటే కరడు గట్టిన తీవ్రవాదులకు కూడా మనసు కరుగుతుంది. ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఆందోళనతో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. దీన్ని ముఖ్యమంత్రి గారు సమీక్షించాలి. అంటే ఎంత స్పష్టంగా నిర్లక్ష్యము, బాధ్యత రాహిత్యము, ముఖ్యమంత్రి గారి యొక్క కఠినమైన మనస్తత్వము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలు కావచ్చు, విద్యార్థుల చావులు కావచ్చు, ఇవి ప్రభుత్వ హత్యలే. దర్యాప్తు అధికారి కేసీఆర్ కేటీఆర్ దర్యాప్తు చేస్తే డెఫినెట్గా ఇట్లనే ఉంటుంది. వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటివన్నిటిని కూడా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి రాసిన లేఖలోనే అంశం నిగూఢమై ఉన్నది. కాబట్టి చనిపోయిన అమ్మాయి మీద అభాండాలు వేయడము, ప్రభుత్వ అధికారులు ప్రెస్ పెట్టి చెప్పడం అంటే వాళ్ళ నీచమైన మనస్తత్వం మన కళ్ళ ముందల కనిపిస్తుంది. నిజంగా ఈ విచారణని 24 గంటలలో తేల్చిండ్రా వీళ్ళు? 24 గంటలలో ఈ విచారణ తేల్చిన వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రాల లీకును సంవత్సరాలైనా ఎందుకు తేల్చలేరు? ముఖ్యమంత్రి గారు ఆమోదం మేరకే ఈ అధికారి ప్రెస్ మీట్ పెట్టిండా? దీన్ని బట్టే మీరు ఆలోచన చేయండి. తొందరపాటు తప్పుడు ప్రకటనలు ఏ విధంగా వస్తున్నాయో మీరు ఒకసారి దీన్ని పరిగణలోకి తీసుకుంటే మీకు అర్థమవుతుంది. వారం రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న వైమానిక దాడులతో గాజా అల్లకల్లోలంగా మారింది. పెద్ద భవంతులు పేకమేడల్లా కూలుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 1300కు పైగా భవనాలు నేలమట్టమైనట్టు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ ఆఫీస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్ OCHA తెలిపింది. వీటిలో 5540 హౌసింగ్ యూనిట్లు నామరూపాలు లేకుండా పోయాయి. మరో 3743 నివాసాలు మరమ్మతులు చేయలేని విధంగా దెబ్బతిన్నాయి. మరో 55,000 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని OCHA వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో మృతుల సంఖ్య 2215కు చేరింది. వీరిలో 724 మంది చిన్నారులున్నారు. మరో 8714 మంది గాయపడినట్లు తెలిసింది. గడిచిన 24 గంటల్లోనే గాజాలో 126 మంది చిన్నారులు సహా 324 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులతో శిథిలాల కుప్పగా మారుతున్న గాజా నుంచి విదేశీయులు తరలిపోతున్నారు. గాజాలో చిక్కుకున్న ఇజ్రాయెల్, ఈజిప్ట్, అమెరికా దేశస్థులను తమ దేశంలోకి అనుమతించేందుకు అంగీకరించినట్లు ఈజిప్ట్ అధికారి ఒకరు తెలిపారు. గాజా, ఈజిప్ట్ దేశాల మధ్య ఉన్న రఫా సరిహద్దును దాటేందుకు విదేశీయులకు అనుమతి ఇచ్చే ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. మానవతా సాయం కింద రఫా సరిహద్దు కారిడార్లు ఇప్పటికే తెరిచి ఉన్నాయని అధికారులు అన్నారు. రమణిమణుల కళ్ళు, చేతి గాజుల కళ్ళు, చప్పట్ల పాటల్లా మెరిసేనే. బతుకమ్మ మా తెలంగాణ ఆడబిడ్డవే నీవమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ ఆడపడుచులు ఆడిపాడుతున్నారు. ఊరువాడ తీరొక్క పూలవనంగా మారింది. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి మొదలైన పూలతో అందమయంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సందడిగా గడుపుతున్నారు.